యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అంటే ఎవరైతే బిలో పావర్టీలో ఉన్న పేద మహిళలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని చెప్పేసి దాన్ని కటాకట్ అని చెప్పేసి ఒక పథకం పెట్టి దాని మీద ₹1,00,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే లక్నోలో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట దాదాపు ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు, పెద్ద సంఖ్యలో ఎక్కువ శాతం ముస్లిం మహిళలు బారులు తీరినట్లు దృశ్యాలు అయితే మనకు కనిపించినాయి. అలాగే కొంతమంది గ్యారంటీ కార్డుల కోసం, మరికొంతమంది గ్యారంటీ కార్డు తీసుకున్న వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ నింపించడం అంటే ₹1,00,000 వాళ్ళ ఖాతాలోకి నేరుగా రావడం కోసం ఒక దరఖాస్తు ఫారాలు నింపించడము, మరికొంతమంది దరఖాస్తు ఫారాలు నింపిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి రసీదులు కూడా తీసుకున్నట్లు కూడా మనకు వార్తలు అయితే వచ్చినాయి. సో అది ఒక రికార్డెడ్ ఎవిడెన్స్, అదొక సాక్ష్యంగా తీసుకొని మన ఢిల్లీ అడ్వకేటు విబోర్ ఆనంద్ అని చెప్పేసి అతను ఏం చేసిందంటే ఒక రిప్రజెంటేషన్ అంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పబ్లిక్ యాక్ట్ అని చెప్పేసి 1951 యాక్ట్ అది. సో దాంట్లో 123(1) వీళ్ళు ఏం చేసిందంటే ఈ హామీని కూడా ఈ కటాకట్ అంటే ఖాతాలోకి ₹1,00,000 జమ చేస్తాము అని చెప్పిన ఈ యొక్క హామీని వాళ్ళు ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. సో దీన్ని అలాగే ఈ యొక్క కటాకట్ దీని మీద వీళ్ళు రసీదులు ఇవ్వడము, అలాగే దరఖాస్తు ఫారాలు తీసుకోవడం, దీన్ని అంతా కూడా ఒక బ్రైబ్, ఒక లంచంగా పరిగణించి దాన్ని ద పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్ట్ 1951 123(1) ప్రకారము ఖచ్చితంగా నేరం చేసినట్టే కాబట్టి చర్యలు తీసుకోవాలి. 99 మంది కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల యొక్క వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి మన ద్రౌపది ముర్ము రాష్ట్రపతికి చెప్పడం జరిగింది. అలాగే ఘర్ ఘర్ గ్యారంటీ కింద దాదాపు 8 కోట్ల కుటుంబాలను ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో ఈ కాంగ్రెస్ కలవడం జరిగింది. సెక్షన్ 146 కింద భారత ఎన్నికల కమిషన్ కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆ యొక్క రిప్రజెంటేషన్ లో ఈ యొక్క విబోర్ ఆనంద్ అడ్వకేటు, ఢిల్లీ అడ్వకేట్ విబోర్ ఆనంద్ కోరడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏం చేసిందంటే ఈ యొక్క పథకాలు కర్ణాటకలో ఏదైతే మహాలక్ష్మి పథకం ఉన్నదో ₹2,000 గ్యారంటీ అని చెప్పేసి గ్యారంటీ కార్డులు ఇవ్వడము, అలాగే తెలంగాణలో ఉన్న మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో ₹2,500 గ్యారంటీ కార్డు ఇవ్వడము, ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో బిలో పావర్టీ లైన్ కింద ఉన్నోళ్ళు బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు 8,500 నెలకి ఇస్తామని చెప్పిన ఈ యొక్క గ్యారంటీ కార్డు, వీటన్నిటిని కూడా సాక్ష్యాలుగా పెట్టి ఒక పిల్లు కూడా వేయడం జరిగింది. మరి అది ఒకవేళ ఈ యొక్క కేసు గనక సక్సెస్ అయ్యి ఈ యొక్క విబోర్ ఆనంద్ సక్సెస్ అయితే భారతదేశంలో ఒక సంచలన తీర్పు వస్తే చరిత్రనే ఇది ఒక మర్చిపోలేని రోజు అవుతుంది. ఎందుకంటే 99 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని దాదాపు ఆల్మోస్ట్ పూర్తి సాక్ష్యాధారాలతోని పిల్లు వేయడం జరిగింది. కాబట్టి కోర్టు కూడా తీసుకున్నది, ఈ పిల్లును తీసుకున్నది. సో దీని మీద గనక ఏదైనా ఉత్తర్వులు వస్తే, కోర్టు నుండి ఉత్తర్వులు వస్తే 99 మంది కాంగ్రెస్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. దయచేసి మీ యొక్క కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే ప్రతి ఒక్కరికి ఒక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.